5 నెలల్లో దొరికాడు. దొరికితే చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు చెత్త ఏరుకుంటూ ఉంటే ఈ అబ్బాయి 5 నెలల్లో దొరికాడు. దొరికితే ఇంటికి తీసుకొచ్చుకున్నాం. వాళ్ళ హస్బెండ్కి కూడా పక్షవాతం ఉంది, కాలు చేతులు పడిపోయి. ఆమె చెత్త ఏరుకుంటూ ఒక గుడిసెలో ఉంటూ బతుకుతూ ఉండేది. ఆమెకి 2 కూతుళ్ళు, 1 కొడుకు. వాళ్ళ పిల్లలు కూడా మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. ఉంటే ఈ అబ్బాయిని తీసుకొచ్చుకున్నాక ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు నీకు ఇంత ఉంది, నువ్వే బతకడం పెద్ద కష్టంగా ఉంది కదా, ఈ అబ్బాయిని నువ్వు తీసుకుపోయి ఈ అబ్బాయిని వదిలేసేసి వచ్చేసి, లేకపోతే పోలీస్ స్టేషన్లో చెప్పంటే అనాథాశ్రమంలో అంటే వదిలేమన్నారు. వదిలేమంటే ఈ అబ్బాయిని అనాథాశ్రమంలో వదలక ఈమె పోలీస్ స్టేషన్లో చెప్తే ఎవరు తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఈవిడ తీసుకొచ్చుకుని పెంచుకున్నంట. అలా ఈ అబ్బాయి కోసము వాళ్ళ పేరెంట్స్ ఎవరు రాకపోతే వీళ్ళ రక్త సంబంధికులైన కన్న పిల్లల్ని మన వల్లే అంతా వదిలేసి అలా ఆయన్ని చూసుకుంటూ ఉండేదంట. ఈ అబ్బాయికి 10 years రాకముందే వాళ్ళ తాతయ్య కూడా చచ్చిపోయారంట. అమ్మమ్మ అంటూ తిరుగుతూ ఉండేవాడు. నా కూతురు కొడుకు అని చెప్పుకుంటూ ఉండేదంట. ఆ అబ్బాయి అడుగుతూ ఉండేవాడంట, అమ్మమ్మ ఎందుకు మా అమ్మ నన్ను చూడనకు రాదు, మా నాన్న ఎందుకు రాడంటే మీ అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అని కొన్ని రోజులు చెప్పి చనిపోయాడని చెప్పేది. చెప్తే కొన్ని రోజులకి ఈ అబ్బాయికి 10 years వచ్చాక వీళ్ళ అమ్మమ్మ అన్నది ఈ పెంచుకున్న ముసలావిడ ఉంది కదా, ఆవిడ చనిపోతే ఆ అబ్బాయి ఎలా ఏడుస్తున్నారు అన్నది ఈరోజు టాపిక్. ఈ ఏడుపు వింటే అందరికీ ఉంటాయి. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ శవం మీద పడి ఏమన్నా ఏడుస్తున్నాడంటే, అమ్మమ్మ నేను ఎక్కడో దొరికితే నా వల్ల నీ రక్త సంబంధమైన పిల్లల్ని వదులుకున్నావు, నాకు లాలిపోచావు, గోరుముద్దలు తినిపించావు, నన్ను తినిపించి లాలు పోసి నన్ను బడికి కూడా పంపించావు. ఇప్పుడు నేను చెత్త కుప్పల్లో దొరికినప్పుడు అనాథను కాదు అమ్మమ్మ, నేను అమ్మమ్మని ఎవరిని పిలవాలి అమ్మమ్మ? ఇప్పుడు నన్ను అసలైన అనాథను చేశాడు ఆ దేవుడు. నిన్ను తీసుకెళ్ళిపోయి తాతని తీసుకెళ్ళిపోతే నేను ఎలా బతకాలి అనని, అమ్మమ్మ నేను చెత్త కుప్పలో దొరికానని నీకు తెలుసు కూడా, నన్ను నువ్వు పెంచుకున్నావు, నన్ను బాగా చదివించాలని కూడా అనుకున్నావు, నీ మనవల్ని నీ కన్న రక్త సంబంధం బిడ్డల్ని కూడా వదులుకుని నన్ను పెంచావు అమ్మమ్మ. నా మీద దేవుడికి ఇంత కూడా దయ్య లేదా? తల్లిని తన భుజాల మీద ఎక్కించుకుని నడిపించే తండ్రి లేరు, చందమామ రావే జాబిల్లి అనే పాట పాడి గోరుముద్దలు తినిపించే అమ్మ లేదు. నేను ఎప్పుడు బాధపడలేదు అమ్మమ్మ, నేను అనాథని కాదు అని, నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతో నేను ఇన్ని రోజులు గడిపేశాను. కానీ ఆ దేవుడికి నా మీద ఇంత కూడా జాలి దయ్య కరుణ లేకుండా ఉన్న ఒకే అమ్మమ్మని తీసుకెళ్ళిపోయావు. ఇప్పుడు లాలించి అమ్మమ్మవి నువ్వే, గోరుముద్దలు తినిపించేవి నాన్నవి నువ్వే, అమ్మవి నువ్వే, ఇప్పుడు అసలైన అనాథ నేను ఇప్పుడయ్యాను అమ్మమ్మ అని ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ ఊరుకో నాన్న, ఏం కాదు నాన్న, అలా నాన్న ఇలా నాన్న అంటే ఆ అబ్బాయి అంటూ ఉన్నాడంట, ఓ అయ్యల్లారా, ఓ అమ్మల్లారా, ఓ తండ్రిల్లారా, ఓ అక్కల్లారా, ఓ చెల్లెల్లారా, నేను ఇప్పుడు మా అమ్మమ్మ లేదు, నేను ఇప్పుడు అనాథని అయ్యాను, నేను అనాథనని అందరికీ తెలుసు, ఓ మామయ్య, ఓ అత్తయ్య, ఓ చిన్నమ్మ, ఓ పెద్దమ్మ, నేను అనాథని అయ్యానని అమ్మమ్మ చెప్పింది కదా, నేను బాగా చదువుకున్న మా అమ్మమ్మ పేరున ఏదన్నా దానాలు చేస్తూ ఉంటాను, ఇప్పుడుతో అమ్మమ్మకి నాకు రుకోవడానికి మరో జన్మ ఎత్తు, మా అమ్మమ్మ నాకు కడుపులో బిడ్డగా పుడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అమ్మమ్మ ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని ఈ అంత్యక్రియలు పూర్తి చేస్తున్నాను. ఇది నాలో ఉన్న ఈ బాధ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీకు ఎలాగ అనిపించింది, ఆ అబ్బాయి పడిన బాధ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు, ఇది రియల్గా 100లో 1-2 జరిగేది చాలా మందికి జరుగుతూనే ఉన్నాయి. ఈ రియల్గా జరిగిన టాపిక్స్ నేను మీ ముందరికి తీసుకురావాల్సింది పడుతున్నాను. ఓకే, నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి కామెంట్ కూడా రాసేసి వెళ్ళిపోండి ప్లీజ్. బాయ్.